అసోసియేషన్, మంచి అసోసియేషన్ నాకు హీరోతో ఉన్నది అని చెప్పాలంటే ఎవరి పేరు చెప్పాలి? అంటే హీరోలతో ఇప్పుడు అందరితో బాగానే ఉంటుందన్న. ఇప్పుడు రవితేజ్ ఉన్నాడు, మేము భద్రా చేసాం, ఫుల్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆయనతో చేస్తుంటే ఒక ఎనర్జీ. ప్రభాస్తో చేసాం మొన్న, బాగుంటుంది ఎక్స్పీరియన్స్. బన్నీతో ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు అసలు. వీళ్ళందరూ హీరోలు ఎందుకంటే, తర్వాత మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారితో అన్స్టాపుల్ చేసాం, చిరంజీవి గారితో ఆచార్య చేసాం, ఫ్లాప్ అయింది. కానీ ఆయనతో ఒక అసోసియేషను ఏమవుతుందంటే వీళ్ళందరి దగ్గర నేర్చుకోవడమే. మనం ఏంటంటే నేను రాస్తే తప్ప వాళ్ళు లేడరా అనే అహంకారం లేదు. నాలాంటి వాళ్ళు లక్షల మంది వస్తారు. కొన్ని లక్షల పుట్టగలు పుడితే కానీ ఎక్కడో లాటరీగా ఒక స్టార్డమ్ తగలదు. కరెక్ట్. రైటరే ఉంది, 4 పుస్తకాలు చదివి సిగరెట్ ప్యాకెట్ అట్టముఖం మీద కూడా రాసి తీసుకొచ్చేవాడు. పోసాని కృష్ణంలో ఆలోచన వాడు కూడా రైటరే రా అన్నాడు నాతో. ఆలోచన ప్రతిసారి రైటరే అన్నాడు. ఏమన్నా అదే కదా. కానీ హీరోలు అలా కాదుగా. ప్రజల మన్నలను పొందాలి. వాళ్ళు ఏడిస్తే ప్రజలు ఏడవాలి, వాళ్ళు నవ్విస్తే ప్రజలు నవ్వాలి. ఆడు కొడుతుంటే కొట్టా నాకు కొడుకుని అనాలి. అది హీరోయిజం, అది ఇమేజ్ అంటే. వాళ్ళలాగా నేను కూడా నా కుటుంబాన్ని నిలబడాలి నేను అనుకోవాలి కదా. అవును, అతను కదా హీరో అంటే. అలాంటి ఎన్ని జన్మలు ఎత్తే వస్తుంది. కానీ వాళ్ళు ఎందుకు అంతకాలం ఉంటారంటే వాళ్ళు పక్క మనుషులను ట్రీట్ చేసే విధానంలో ఉంటుంది. వాళ్ళు మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారన్న దాని మీద ఉంటుంది. నీకు తెలియదు కాదు, ఎంతమంది హీరోలు రాలిపోయారు. అవును, వాళ్ళు బిహేవియర్ వాళ్ళేగా. కరెక్ట్. డిసిప్లిన్, బిహేవియర్, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, అప్రోచ్, యాటిట్యూడ్. ఎంతమంది పడిపోయి ఉంటారు మన కళ్ళ ముందే. అట బీపీ ఇట్లా మిషన్ నొక్కుతుంటే మెర్క్యూరీ ఇట్లా పడిపోతుంటుంది. ఒక మీటర్ ఎక్కడికి వెళ్తుంది. వీళ్ళందరూ ఎదిగిన వాళ్ళే కదా. చిరంజీవి గారు ఇంటికి వెళ్తే ఇతనేనా చిరంజీవి? గ్యారంటీ ఇతనేనా? ఇది కాదే చిరంజీవి, ఇతను కాదు. ఏంటి ఇతను ఎవరో శివశంకర్ వరప్రసాద్ ఏంటాడు. అసలు చిరంజీవి లోపల ఉంటాడు. లేకపోతే అతను పిలవండి, ఇతను ఏదో మామూలుగా ఉన్నాడా? ఏంటది అంత ఈజీ అలా ఉండటం? చాలా కష్టం. ఇది మెగాస్టార్ అయ్యి అలాంటి వ్యక్తి నార్మల్గా ఉండటం ఏంటి? ఎవరు వెళ్ళినా సరే, నువ్వు నేను తెలిసిన వాళ్ళం కాబట్టి వెళ్తే కాఫీ ఇచ్చి కూర్చోబెడతాడు. ఎవడొచ్చినా అదే. అది కాదు, ఎవరొచ్చినా ఏంటి అసలు తప్పుడు. అది అంత అచీవ్ చేయటం ఏంటి? సేమ్ విత్ బాలకృష్ణ గారు ఇంటికి వెళ్తే ఆయన నార్మల్గా టేబుల్ మీద కూర్చుని ఇంటి మా సంగతులు, ఇంటి బాగున్నారు అందరూ అంటుంటాడు. బాలకృష్ణేనా అనిపిస్తుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంకెంతమంది, మోహన్ బాబు గారు ఎలా మాట్లాడారు. ఆయన మీద మనం సెటైర్ వేసినా సరే ఆయన మామూలుగా తీసుకుంటాడు.